శివ. నీ బయోపిక్ అని మాత్రం అనను, కానీ నీ బయోపిక్ చేయాలంటే సీజన్ల కొద్దీ నడిపించాల్సి వస్తుంది, అన్ని విషయాలు ఉంటాయి. కానీ అంటే ఈ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కొన్ని మనకు లైఫ్లో టచ్ అయ్యే విషయాలు చాలా కనిపించాయి. ఎగ్జాక్ట్లీ. మీ లైఫ్లో మీ నిజ జీవితానికి ఈ సినిమాకి ఏమన్నా దగ్గర పోలికలు ఉన్నాయా, సంబంధం ఉందా? ఏం లేదు రాజబాబు, మన ఫీజు కట్టాలి కదా, పిల్లలకి ఫీజు కట్టాలంటే ఇప్పుడు మనం చూస్తా తెలీదు. గవర్నమెంట్ స్కూల్లో మనందరం కష్టపడి చదువుకొని వచ్చాము. అలాగే ఒక పెద్ద మార్కులతోనే మంచి స్కూల్లో చదివే పిల్లాడు ఎవరి మాటలో విని ఒక ప్రైవేట్ కాన్వెంట్లో చదవాలంటే ఫీజులు అంటే ఎలా ఉంటుంది ఒక్కసారిగా? ఇవన్నీ మన అందరి జీవితాల్లో ఉండే, అందరి జీవితాల్లో నుంచి వచ్చిన కథ కాబట్టి నాకు కనెక్ట్ అయింది. ఇది ఖచ్చితంగా సంథింగ్ ఏదో చేయబోతుంది అనేది మాత్రం నేను బాగా నమ్మాను. అందుకనే నేను డబ్బింగ్ దగ్గర కానీ, యాక్చువల్లీ ఇది చాలా చిన్న బడ్జెట్లో కూడా చేయొచ్చు, కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు సపోర్ట్ చేశారు అందరు కూడా. చేయండి, మీకు ఎందుకు, మేము ఉన్నాం అన్నారు. నా చేతనైనంతా నేను చేసుకుంటూ వచ్చాను. చాలా దగ్గరగా నాకే కాదు, నా జీవితానికి కాదు, మీ జీవితానికి కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఫీజులు కట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నిజమే కదా, ఇది ఇట్లా జరిగింది కదా అని ఖచ్చితంగా వస్తుంది మన దగ్గరికి. కానీ నువ్వు చేయాలనుకుంటే తెలుగు స్ట్రైట్ ఫిలిం చేయొచ్చు, చేయగల సత్తా ఉంది. కానీ తమిళ్నే డబ్బింగ్గా, తమిళ సినిమాని డబ్బింగ్గా మార్చి నిర్మాతగా మారడం వెనకేంటి కదా? ఇది నీకు తెలిసి అడుగుతున్నావు లేదో నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ నేను స్ట్రైట్ ఫిల్మే చేస్తున్నాను. కానీ అనుకోకుండా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ అబ్బాయి ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షాక్ అయిపోతాం కొన్ని సీన్స్, కొన్ని విజువల్స్ చూసి. నేను ఫస్ట్ ఇంటర్వ్యూల దగ్గర ఒక జర్క్ తిన్నాను ఆ సినిమా చూస్తున్నప్పుడు. అమ్మ బాబాయ్ ఇంత బాగా చేశాడా, నాకే ఏడుపు వచ్చేసిందంటే అట్లాగా ఒక అవకాశం వచ్చింది. అంటే అక్కడ మంచి రివ్యూస్ వచ్చాయి. చిన్న ధనుష్ లాగా ఉంటాడు, జీవి ప్రకాష్ లాగా ఉంటాడు, ఇలాంటి టైంలో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని చెప్పి సూపర్ రివ్యూస్. మనమన్నా మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక సినిమాని ఓకే అన్న మైండ్ సెట్లో ఉంటాం, కానీ తమిళ్ వాళ్ళు అసలు అలా వదిలిపెట్టరు, చీల్చి చెండాడేస్తారు సినిమాని. అలాంటి టైంలో ఈ అబ్బాయికి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, అన్నీ కూడా చదివాను. నాకు నచ్చింది. నేను ప్రీమియర్ ఫస్ట్ చూసిందే నేను యాక్చువల్లీ. అలా చూసినప్పుడు నేను చెప్పాను, చిన్న మిస్టేక్స్ చెప్తే డైరెక్టర్ నువ్వెవడరా అన్నట్టుగా నన్ను చెప్పాడు. నీకేం తెలుసు పో అన్నట్టుగా నేను మార్చను అన్నాడు క్లైమాక్స్. కానీ ఇక్కడ నేను తెలుగుకి క్లైమాక్స్ మారింది. అంటే ఇది నా ఇష్టం కదా, ఆయన ఎవరు అన్నట్టుగా నేను తెలుగుకి నేను మార్చుకున్నాను. నాకు తగ్గట్టుగా ఒక 5 minutes యాడ్ అయింది. తమిళ ఫిలింకి తెలుగు ఫిలింకి కొంచెం వేరియేషన్ ఉంటుంది, అందుకని ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే అమరీష్, మీ లుక్స్ చూస్తుంటే మొత్తం నిజంగా జీవి ప్రకాష్ లాగా ఉంది. మరి ఇప్పుడు ఇద్దరికి పోటీ ఉంటుంది కదా, మరి ఎలా? అలాంటి ఏం లేదు, జస్ట్ ఆ లుక్స్ అందరు చెప్పారు అన్నలాగా ఉన్నానని. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇద్దరు కలిసి చేసే అవకాశం వస్తే చేసుకుంటారా సినిమా? జీవి నువ్వు ఖచ్చితంగా ఇట్ మే కమ్, వస్తే ఖచ్చితంగా చేస్తా. ఏం చదువుకుంటున్నారు ఏంటి అసలు? ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ అయిపోయింది. అక్కడ ఆఫ్టర్ 12th ఐఎమ్ డూయింగ్ మై కాలేజ్ ఫస్ట్ ఇయర్. మొత్తం కూడా సినిమా చూస్తుంటే టీనేజ్ స్టోరీ లాగా కనిపిస్తుంది కదా, ఎలా ఉన్నా అంటే నీ లైఫ్ సంబంధించి ఏమైనా ఉందా దీంట్లో? చాలా ఉన్నాయి. ఎందుకంటే సత్య క్యారెక్టర్ లో ఫస్ట్ తను స్కూల్ చేంజ్ అయిన తర్వాత ఆ స్కూల్లో తనకి ఫ్రెండ్స్ అని ఎవరు ఉండరు. అలాగే నా స్కూల్లో ఇప్పుడు దాకా నాకు స్కూల్ ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. ఇప్పుడు కాలేజ్ వచ్చిన తర్వాతనే నాకు పెద్ద ఫ్రెండ్స్ అన్ని దొరికారు. సో ఆ సిమిలారిటీ నాకు చాలా కనెక్ట్ అయింది. సో అలాంటి ఫాదర్స్ అనే ఎమోషనల్ కూడా మా నాన్నతో నాకు చాలా బాండింగ్. సో అది కూడా ఈ సినిమాలో ఉంది. సో అలాంటి చిన్న చిన్న సీన్స్ నాకు చాలా కనెక్ట్ అయింది. సో ఇట్స్ మోర్ రిలేటబుల్ టు మీ. శివన్న, నిజంగా ఆల్ ది బెస్ట్. మంచి సినిమాలో వస్తున్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అంటున్నారు తమిళ్లో. నిజంగా మీకు అన్ని కలిసి వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా సినిమా వాళ్ళు మనకి ఇప్పుడు ఎలక్షన్ టైంలో సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్న పరిస్థితి, కానీ మీరు డేర్ చేస్తున్నారు. ఆ డేర్తో పాటు లక్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి రేపు ఎల్లుండో మొత్తం క్యాంపెయిన్ కూడా మూవ్ చేసి ఒక 2 days ముందే అందరినీ ఉంటారు. ఈ సినిమా మీ సినిమా కోసం అనిపిస్తుంది నాకైతే. ఎలా ఉంది? లేదు, మేము కూడా ఫస్ట్ రిలీజ్ చేద్దామా ఎలక్షన్ టైం ఇదంతా ఉన్నప్పుడు శ్రీనివాస్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు.
10th వచ్చేసేయండి, May 10th అన్నాడు. ఏంటి 10 రోజుల కిందటే, అంటే 10 రోజులు కూడా లేదు, కరెక్ట్గా 12 days ఉందన్నాగా మీ 10th వచ్చేయండి అని చెప్తున్నాను కదా. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోద్ది, 3 days హాలిడేస్ వచ్చాయి, మీదేమో కాలేజ్ సినిమా మంచిగా ఉంటుందండి, మీరు ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా ఆయన చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. నేను కూడా వెంటనే సతీష్ గారికి చెప్పాను, వీళ్ళ ఫాదర్కి, అంటే నా సినిమా అయినా కూడా నన్ను నమ్మి ఇక్కడ దాకా ఇచ్చినందుకు స్వామికి, సతీష్ గారికి నేను అన్ని చెప్తా ఉంటాను. అంటే నువ్వు దమ్ముండి నువ్వు చేయగలను, ఇంత షార్ట్ టర్మ్లో అనుకుంటే చేసేస్తానంటే నేను చేయమన్నాడు. నేను వెంటనే మొత్తం ఇండస్ట్రీ అంతా రోజు పొద్దున 7 ఇంటికి బయటకు వస్తున్నా, రాత్రి 10-10:30 అవుతుంది, ఎవరెవరు దొరుకుతున్నారు, ఎవరెవరు నాకు హెల్ప్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, పోస్టర్స్ ఏంటి, అన్నీ మాట్లాడుకుంటే వెంటనే మధురా శ్రీధర్ గారు, బ్రో నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నేను నీకు మల్టీప్లెక్స్లు అన్నీ ఆల్ మల్టీప్లెక్స్లకి నేను మాట్లాడతానని ఒక 1.5 days నాకు మల్టీప్లెక్స్లు క్లోజ్ అయిపోయాయి. అంటే May 10th రావడానికి ఫస్ట్ అంకం అక్కడ పడింది. అందుకే స్పెషల్ థ్యాంక్స్ టు మధురా శ్రీధర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు నాకు May 10th రమ్మని చెప్పిన వాళ్ళకి. దీనికి సంబంధించి నాకు కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుందేమో అనుకున్న టైంలో ఏమీ లేకుండా నాకు అన్ని రకాలుగా సక్రమంగా కుదిరింది. మీడియా ఎట్లాగూ మన సోదరులు ఉన్నారు కాబట్టి నాకు వీలైనంత ఏదైనా చేస్తారేమో ఒక ఆశతోనే ఇవాళ నేను ప్రెస్ మీట్ పెడితే కూడా ఇన్ని కెమెరాస్ ఒక చిన్న సినిమా డబ్బింగ్ సినిమాకి రావడం అనేది ఎందుకు వస్తారు, అలాగే డైరెక్టర్స్ అందరూ వీళ్ళంతా నమ్మకం ఉండింది. చెప్పగానే ఎవరు నో చెప్పలేదు. నేను ఇలా చేస్తున్నానంటే అందరూ మేము వస్తాం అన్నారు. వెరీ హ్యాపీ. ఖచ్చితంగా చేయగలను అనుకున్నాక వెంటనే నాకు సీడెడ్ నుంచి మామూలుగా ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే పోస్టర్లు పెట్టుకోండి, లేకపోతే ఏదైనా క్యూబ్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి అని మాడుతున్నారు. ఇంకా కావాలంటే ఎక్కువ డబ్బులు కూడా అడుగుతున్నారు, ఎదురు డబ్బులు కూడా. ఏం లేకుండా మనకి మంచిగా వచ్చారు చంద్రశేఖర్ శర్మ గారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆదరణ ఇవ్వడంతో ఇది లక్ ఫ్యాక్టరీ అనిపించింది. 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి, మంచి కాలేజ్ స్టోరీ. మీరు నిజంగా గమనిస్తే 2-3 చాట్లు అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, అరే పాపం ఒక చేయని తప్పుకు వాడు ఫీల్ అవుతున్నాడే అని వీడు ఫీల్ అవుతారు. అలాగే ఫాదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఆడికాలం మురుగదాస్ అంటే చాలా ఫేమస్, మీకు కూడా తెలుసు. ఆయన క్యారెక్టర్ అయితే నిజంగా అమేజింగ్. ఒక ఫాదర్ లేనోడికి, ఇప్పుడు వీళ్ళందరికీ ఫాదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ తెలుసు, నాకు తెలియదు అది, అందుకని సినిమా నచ్చింది. అంటే మొత్తం ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? సుమారు ఇప్పుడు ఈ లెక్కన సీడెడ్లో 30 థియేటర్ల లెక్కన అనుకుంటే మొత్తం మీద నాకు 120 ఎనఫ్. నాకు 120 థియేటర్స్ టోటల్గా రిలీజ్ అయితే చారిపోతుంది అనుకుంటున్నాను. రాత్రి యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది, ఇలా ఈ ప్రెస్ మీట్ ట్రైలర్ చూసి మాట్లాడుతున్నారు, చూడాలి ఏమవుతుందో. వాలిమోహన్ కి అడ్వాన్స్ ఇచ్చారన్నారు కదా, నెక్స్ట్ అంటే అది తెలుగు సినిమానా లేకపోతే అది కూడా తమిళ్లో తీసి ఆ తర్వాత తెలుగు మళ్ళీ ఇలా? నో, నేను ఏది చేసినా సరే నేను ఖచ్చితంగా ఐ ఫోకస్. ఎందుకంటే నాకు ఒక తెలుగు మీద పట్టు ఉంది కానీ తమిళ్ మీద లేదు. తమిళ్ సతీష్ అన్నతోని వాళ్ళ అమరేష్ చాలా పెద్ద బ్యాచ్, వీళ్ళు చూడటానికి నా పక్కన కూర్చున్నారు కానీ వీళ్ళ తాతగారు కరుణానిధి గారి ఫ్రెండ్ ఆయన. వీళ్ళ మేనమామ ఉదయ చాలా పెద్ద హీరో. ఏఎల్ విజయ్ గారు మీకు తెలుసు, నాన్న తలైవి, ఇప్పుడు అనుష్క గారితో యూవీ ప్రొడక్షన్ లో సినిమా చేస్తారు. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను కాకపోయినా ఇంకొకరు చేస్తారు కానీ బట్ నేను చేస్తాను వీళ్ళతోనే. వాళ్ళకి నా మీద అంత నమ్మకం. నేను స్ట్రైట్ ఫిలిం చేసేది తెలుగు తమిళ్ 2 చేస్తాను చేస్తే. శివ గారు, సార్ అప్పాజీ గారు, ఇప్పుడు ఈ సినిమా తమిళంలో ఆల్రెడీ మంచి హిట్ అని చెప్పన్నారు. అటువంటిప్పుడు ఎందుకు మీరు క్లైమాక్స్ తెలుగుకి మార్చాలని మీకు ఎందుకు అనిపించింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది? సార్ సింపుల్ సార్, క్లైమాక్స్ మార్చలేదు నిజంగానే, అది వాళ్ళ దగ్గర ఉన్నదే. బట్ వాళ్ళు అక్కడి వరకు చాలనుకున్నారు. నేను ఉన్నది కూడా ఎక్స్టెన్షన్ చేయమని అడిగాను అంతే. అది కూడా ఒక మంచి, అంటే తెలుగు ఆడియన్స్ హ్యాపీ ఎండింగ్ కోరుకుంటాం సార్. నాకు నేను కూడా ఎప్పుడైనా సినిమా చూసారా, ఇది కొంచెం ఇది కలిస్తే బాగుండేది అన్న ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ని నా వైపు నుంచి నా టేస్ట్తో నేను అనుకుంటే వాలి చేసింది. అది ఆల్రెడీ చేసి పెట్టాడు. వాలికి ఎంత బ్రెయిన్ ఉంటుందంటే హీస్ వెరీ క్లవర్ బాయ్ అండి. నిహారికతో ఇప్పుడు సినిమా చేస్తాడు, ఎంత ఫాస్ట్గా చేశాడో. నిహారికతో తమిళ్ మలయాళం సినిమా చేశాడు. మామూలుడు కాదు, ఇట్లా నవ్వుతుంటాడు. తెలుగు రాక సైలెంట్గా ఉన్నాడు కానీ లేదా నన్ను కొట్టేవాడు. ఇప్పుడు అమ్మో మామూలుడు కదా సార్. Wali, hi sir. Why didn't you consider yourself to act as a hero? You are also same age group, kada? No, why didn't you act as a hero in this film? Not possible, sir. Why? No, I came only for the director ஆகிறதுக்கு மட்டும் தான் வந்தேன். That's only my job. I want to become a good writer and director. Sure. Thank you. Sure.
శివగారు మీకు చాలా అదృష్టం. గారు ఎందుకు గారే అక్కడికి ఎక్కారంటే గారు అనాల్సింది. అమ్మో ఇచ్చిపుచ్చుకోవడం మర్యాద కాబట్టి. సతీష్ శివగారు మీరు చాలా అదృష్టవంతులు. ఇండస్ట్రీలో కళామ తల్లి ఆశీస్సులు దొరకాలంటే చాలా కష్టం. సో అడుగు పెట్టడానికి చాలా మంది ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఆశీస్సులు దొరకాలంటే చాలా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఒక జర్నలిస్ట్గా మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాతో రాబోతున్నారు. సేట్ మీ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఇండస్ట్రీ ఏ విధంగా చూసుకుంటుందనే ఒక నమ్మకం మీలో పెరిగింది. ఇక్కడ ఇండస్ట్రీ మనల్ని చూసుకోవటం, మనం ఇండస్ట్రీని చూసుకోవటం కాదు. ఇండస్ట్రీలోకి వస్తే అందరూ చూసేసుకుంటారు ఇండస్ట్రీ. ఎందుకంటే ఎక్కడో దర్శకరత్న దాసనారాయణ గారిని చూద్దామని చెప్పి వెళ్ళిన మా ప్రభుమావకి వడ్డే రమేష్ గారి రూపంలో పిలుపొచ్చి నువ్వు రా అని ఉంది. ఆయన 35 ఏళ్ళు అలా ఉన్నాడు. నేనేదో నా పనిలో నేను ఎప్పుడు నెంబర్ 1 గానే పని చేసుకున్న టైంలో వై డోంట్ యూ కమ్ అని మా ప్రభు వాళ్ళ అక్క మాధవి గారు అడిగితే నేను వచ్చాను. ఇలాగా ఒకటి జరుగుతోంది అంటే ఒక మంచి జరగటం కోసం ఏదో జరుగుతూ ఉంది అనేది నేను నమ్ముతున్నాను. అందుకని నాకు ఇదంతా జరుగుతుందని అందరూ ఆశీర్వాదం మీ అందరూ ఉన్నారు. ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది నాకు. అంటే ఒక జర్నలిస్ట్ ప్రేమిస్తే సినిమాతో, అది కూడా తమిళ సినిమాతో కరెక్ట్ ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. ఒక జర్నలిస్ట్ మీరు కూడా ఒక తమిళ సినిమాతో మీ కెరీర్ మొదలుపెట్టారు. ఏంటి తమిళ సినిమా వాసన అంతగానో మిమ్మల్ని ఆకట్టుకోవడానికి కారణం ఏంటి? సింపుల్. తెలుగు సినిమాని ఎవరో చేసి మనకి ఇవ్వరు కదా. తమిళ సినిమా కాబట్టి దొరికింది, దాన్ని ఎంజాయ్ చేద్దామని నాకు కరెక్ట్ టైంలో నేను కరెక్ట్ పర్సన్ అని వాళ్ళు నమ్మారు, వాళ్ళు కరెక్ట్ పీపుల్ అని నేను అనుకున్నాను. ఇది కూడా చాలా ఈజీ కాదు సతీష్, చాలా కష్టం. అంటే నేను ఓన్లీ షూటింగ్ ఒక్కదానిలో లేను కానీ అన్ని డాక్యుమెంట్స్, ఆ లైన్లని, ఈ సెన్సార్లని, మనకి ఒక సినిమాకి ఎంత పని ఉందో అంత పని ఉంది. ఇక్కడ కూడా 100% పని ఉంది. అలాగే లిరిక్స్ విషయంలో కానీ, డబ్బింగ్ దగ్గర కానీ, ప్రతి దగ్గర కూడా మనం స్ట్రైట్ ఫిలిం చేసినంత పని ఉంది. షూటింగ్ అంటే అది మేజర్ పార్ట్ యాక్చువల్లీ. అది వాళ్ళు చేసుకొని నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేద్దామని తీసుకున్నాను ఫ్రాంక్గా. ఈ మధ్యలో మలయాళం సినిమాలు చాలా బిగ్ ప్రొడక్షన్స్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ చూస్తున్నాయి. అదే ఒరవడిలో సో మీరు తమిళ సినిమా ఎంచుకోవడం సో మీకు ఎట్లా ఉండబోతుంది? అంటే లాభాలు నష్టాలు పక్కన పెడితే సో ఒక నిర్మాతగా ఒక ప్రాఫిట్ అంటూ ఒకటి ఆశిస్తారు కాబట్టి సో ఈ మొదటి అడుగు సో మీ కెరీర్కి ఏ విధంగా? సింపుల్. నేను ఇక్కడ ఈ అమెజాన్కి మన సినిమా అప్రూవల్ అయిపోయింది. ఈ రోజుల్లో ఓటీటీకి అప్రూవల్ అవటం ఎంత కష్టమో తెలుసు. నేను అదొక కాన్ఫిడెన్స్. సో నేను ఇలా ఆనందంగా మాట్లాడటానికి కారణం, సరే నేను పెట్టిన డబ్బు ఎటు పోదు, ఖచ్చితంగా వస్తాను. ఇకపోతే ప్రేమలు, ఇప్పుడు మొన్ననే వచ్చిన మంజుమల్ బాయ్స్ కానీ మనం గమనిస్తే ఫస్ట్లో ప్రేమిస్తేనే ఒక సినిమాకి ఒక 30 ప్రెస్ మీట్కి వెళ్ళాను. నేను ప్రేమిస్తేనే సినిమాకి 30 ప్రెస్ మీట్కి వెళ్ళాను. ఆ రోజున ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మారుతి గారు, సురేష్ కొండేటి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ రోజున ఏ స్టేజ్లో ఉన్నారో మీ అందరికీ తెలుసు. అందుకే తమిళ్లో కాళ్ళ పడుతుంది అనిపిస్తుందేమో, నేను కూడా అందుకే తమిళ వైపు మొక్కాను. కానీ మలయాళంలో కూడా ఈ అమ్మాయి ప్రేమలు సినిమా డైరెక్టర్ వాళ్ళ అన్న కూతురు, మనోడేమో తమిళ్లో చాలా పెద్దోడని చెప్పాను. మేమిద్దరమే చాలా చిన్నోళ్ళం, స్టార్ట్ అయ్యి పెద్దగా వస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ గారు. మిమ్మల్ని మరీ ఒక బిగ్ ప్రొడక్షన్, ఈ చిన్న ప్రొడక్షన్ హౌస్గా మొదలైన మీ హౌస్ ఇంకా బిగ్ ప్రొడక్షన్ కావాలి, సినిమా మంచి సూపర్ హిట్ కావాలనుకో. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. హాయ్ శివ గారు. హాయ్. కంగ్రాట్స్ ఆన్ ఆల్ ది బెస్ట్. సక్సెస్ కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద శివం మీడియా. ఇంకా ఎక్కువ సినిమాలు తెలుగులో రావాలనుకుంటున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, సత్య టైటిల్ మన కమల్ హాసన్ సినిమా చూస్తే గ్యాంగ్స్టర్ టైటిల్, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు కూడా మాఫియా బ్యాక్గ్రౌండ్ లో చేశారు, కానీ ఇది ఎడ్యుకేషన్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఈ సత్య టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎవరు చేశారు? లేదు, ఏమైందంటే రంగోలీ యాక్చువల్లీ ఈ సినిమా టైటిల్ తమిళ్లో రంగోలీ అంటే కలర్ఫుల్ లైఫ్ని, ఆ కలర్ఫుల్ లైఫ్ ఏమైందనేది చెప్పాలనేది రంగోలీ అని పెట్టారు. దానికి అక్కడ యాప్ట్ నేను ట్రై చేశాను రంగోలీ. ఇక్కడ మనకు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ పేరు మీద ఉంది రంగోలీ. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను అన్నారు కానీ బట్ ఈ టైంలో నేను మళ్ళీ వెళ్ళి నేను ఎంతో కొంత డబ్బులో లేకపోతే రికమెండేషన్లో చేయించాలి. ఇంకేం ఆప్షన్ ఉంది అనుకున్నప్పుడు మన మధు ఉన్నాడు కదా, మన పిఆర్ఓ విశ్వ మధు ఛాంబర్లో ఉంటాడు. ఫోన్లోనే జస్ట్ ఫోన్లో సత్య ఉందేమో కనుక్కోమన్నాను. వై సత్య అంటే ఈ సినిమాలో హీరో పేరు సత్యమూర్తి. ఆ సత్య అనే క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ నేమ్ దొరికినా సరిపోద్ది. అంటే 5 ఏళ్ళ తర్వాత ఏ సినిమా టైటిల్ అయినా మార్చుకోవచ్చు అనే సంగతి మన అందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో సత్య అనే టైటిల్ రాలేదు. నేను కూడా అందులో ఆలోచించాను, మన ఫ్రెండ్స్ అన్వరు జర్నలిస్ట్ మిత్రులు ఎందుకు అంత పెద్ద సినిమా తీసుకొని ఆ టైటిల్స్ పెడుతున్నావు, ఇబ్బంది అవుతుందంటే నాకున్న అనాలిసిస్ నాకు ఉన్నింది, కానీ చాలా ముందే అయిపోయింది కాబట్టి సత్య అనేది కన్ఫర్మ్ చేయమని మధుకు చెప్పాను. 5 నిమిషాల్లో
మధు కన్ఫర్మ్ చేశాను, ఓకే 1516 రూపాయలు పంపిమన్నాడు. 1516 రూపాయలతో నాకు సత్య వచ్చింది. అది సత్య స్టోరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శివన్న, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మీ జర్నీ. క్వశ్చన్ ఏంటంటే, డబ్బుల కోసం చాలామంది సినిమాలు బిజినెస్ చేస్తారు, కానీ ఫ్లేవర్ కోసం తీసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సినిమా అలా ఉండబోతుందా? అలా ఉండిపోతుంది. అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా కావాలి. డబ్బులు లేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ నేను చేయడానికి కూడా నాకు కూడా ఏముండదు, కాబట్టి డబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎవరైనా ఏ పని చేసినా డబ్బుల కోసం చేస్తాం, కాబట్టి నేను కూడా డబ్బుల కోసమే చేశాను. బట్ లేదంటే 3 నెలల నా టైము నిజంగా ఇందాక సతీష్ అని చెప్పినట్టు 9 నెలల బేబీ లాగా అప్పటి నుంచి నేను ఈ సినిమాతో ట్రావెల్ అవుతూనే ఉన్నా. ఎంత టైము మనకున్న టైంలో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఈ ఫ్లేవర్ అయితే ఈడు జర్నలిస్ట్గా ఒక మంచి సినిమాని ఎంచుకున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే దెన్, శివ మల్లాల గారు స్ట్రైట్ తెలుగు ఫిలిం ఎప్పుడు చేయబోతున్నారు? లేదు, డిస్కషన్స్ అవుతున్నాయి. చెప్తాను అతి త్వరలోనే, అంటే మరీ టూ ఎర్లీ అవుతుంది అది. నేను ఇంకా ఆ డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా మనం స్ట్రైట్ ఫిలిం చేస్తాం. అండ్ రంగోలీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన వాలి మోహన్ దాస్కి అడ్వాన్స్ ఇచ్చాను. ఆయన ఒక కథ చెప్పాడు. ఇప్పుడు అది చేస్తున్నాం. తెలుగు రంగోలీ ఫిలిం సెప్టెంబర్లో అలా రిలీజ్ అయిందన్న. అక్కడ కొంచెం టాక్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి, అండ్ చూసేటోళ్ళు కూడా బాగుంది అంటున్నారు. అండ్ అక్కడ క్లైమాక్స్ కూడా సపరేట్ బేస్ ఉంది. మీరేమో ఇంకొక క్లైమాక్స్ ప్లాన్ చేశారని చెప్పారు కదా, సో ఆ క్లైమాక్స్ ఎందుకు ఉంచలేదన్న? ఆ క్లైమాక్స్ ఉంది. నేనేమి ఆ క్లైమాక్స్ అసలు ఇంకో సినిమాని ఇంత కూడా డిస్టర్బ్ చేయలే. దానికి కంటిన్యూషన్గా నాకు కావాల్సిన ఒక ఎలిమెంట్ నేను డే 1 సినిమా చూసిన రోజు ఏదైతే అడిగానో అదే ఎలిమెంట్ యాడ్ చేసుకున్నా. లక్కీగా దాన్ని కూడా తీసేస్తుంది వాళ్ళు ఆ కంటెంట్లో. ఆ కంటెంట్ లేకపోతే నేను కూడా ఇంతే ఉందిలే అనుకుని చేసేవాడినేమో. లక్కీగా ఉంది ఆ కంటెంట్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సినిమాలో గ్రౌండ్ కు సంబంధించి సై సినిమాలో వచ్చింది మన నితిన్ గారి, రాజమౌళి గారి సినిమా. అది ఏముంటుందా? అదే మెయిన్ ఇంకేంటి? అది ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్. అది హీరో ఇంట్రడక్షన్ మాత్రమే. అది అమ్మో రాజమౌళి గారు, నితిన్ గారు రేంజ్ సినిమా కాదు ఇది. ఇది కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అంతే. బడ్జెట్స్ వాళ్ళ అప్పట్లోనే చాలా పెద్ద బడ్జెట్ సై మూవీ. నేను అప్పుడు కూడా ఉన్నాను, ప్రెస్ మీట్లో అయిన వెళ్ళేవాడిని, నాకు తెలుసు, అందుకని చెప్తున్నా. ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు లేదు. అంటే మెయిన్ ఎలిమెంట్ ఏంటి ఈ సినిమాలో? మెయిన్ కోర్ పాయింట్ ఏంటి? కోర్ పాయింట్ చెప్పాను కదా, ఒక ఫాదర్ అండ్ సన్, ఒక ఫ్యామిలీ ఎమోషన్. ప్రతి ఒక్కడు చదువుని నేను నిన్న రాసిన ఒక నోట్లో కూడా, చదువుకునేవారికి కాదు, చదువుకునేవారికి ప్రతి ఒక్కళ్ళకి సత్య సినిమా అర్థమవుతుంది, సత్య సినిమా కనెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళందరూ ఎక్కడొకక్కడ ఫీల్ అవుతారు, ఓన్గా తీసుకుంటారు. సో మీరు ఇప్పటి వరకు రివ్యూలు చెప్తున్నారు, చాలా సినిమాలు విమర్శించారు. ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవుతుంది, నెగిటివ్ రావచ్చు, పాజిటివ్. మీరు రెడీగా ఉన్నారా? ఫ్యూచర్లో కూడా మీరు సినిమా చేయబోతున్నారు. మీ సినిమాకి సరే చెప్పండి సార్. నేను ఈ సినిమాకి కూడా రివ్యూ చెప్తాను, బట్ బయాస్డ్గా అయితే నేను పిఆర్ఓ చేసే సినిమాలకు కూడా నేను ఎప్పుడు బయాస్డ్గా చెప్పలేదు. మీరు అందరికీ తెలుసు, నేను ఎంత చెప్పాలో అంతే చెప్తాను. దీనికి కూడా నేను రివ్యూ చెప్తానో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను, 100% రివ్యూ చెప్తాను. కానీ నాకు దానికి ఆ సినిమా పరిమితి ఎంతో అంతే చెప్తాను. అందులో మొహమాటమే లేదు. నాది ఒకటిలాగా ఇంకొకరిది ఒకలాగా నేను మాట్లాడను. యూత్ అంటే, యూత్ సినిమాలు అంటే ఇప్పుడు అంత కంటెంట్ అంటే మాకు తెలుసు. ఇప్పుడు మీరు ఒక మంచి ఎమోషనల్ మెసేజ్ ఇవ్వడానికి వచ్చి సినిమా చేస్తున్నారు. సో యూత్ అట్రాక్ట్ కావాల్సిన అంశాలు దీంట్లో ఉన్నాయా? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు స్టార్స్ సినిమాలకి పబ్లిక్ వచ్చే పరిస్థితి లేదు. కొత్త వాళ్ళు, తమిళ వాళ్ళు, వీళ్ళని నమ్మి సినిమాకి వచ్చే ఉద్దేశం ఉంటుందా? అంటే ప్రజలు నమ్మే అవకాశం, ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయంటున్నారు. అదే ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎంతమంది వస్తారు అనేది చూడాలి. కానీ థియేటర్స్కి ఎంతమంది వస్తారు, స్టార్ సినిమాలకి రావట్లేదని మీరే చెప్తున్నారు. నేను ఇది థియేటర్స్కి కుప్పలు నిండిపోతారు, అద్భుతం, ఆహా ఓహో నేను చెప్పను. కానీ మౌత్ పబ్లిసిటీతో మాత్రం ఒక మంచి సినిమా అనేది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. స్టార్స్ కానప్పుడు ఇప్పుడు కొన్ని మంజుమల్ బాయ్స్లో స్టార్స్ ఎవరు, ప్రేమలో సినిమాలో స్టార్స్ ఎవరు, ఒక్కరి పేరు మనకే తెలియదు, కానీ సినిమా బాగుంటే ఆడుతుంది. లక్కీగా ఇది కూడా ఆడిద్దేమని ఒక చిన్న ఆశ అంతే. ఇది యూత్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. కారణం ఏంటంటే హీరోయిన్, హీరో ఇద్దరి మధ్యలో ఉండే ఒక క్యూట్ రొమాన్స్, మధ్యలో మళ్ళీ హీరోకి కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక
నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకునే ఒక సీను నిజంగా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. అవన్నీ యూత్కి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. పార్వతి అమ్మాయి పేరు, ఆ పార్వతి అనే పేరు కూడా తెలియదు, వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు. మనందరం కూడా టీనేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమే. చూడలేదు అశోక్ ఎప్పుడు ఎవరిని అమ్మాయిల్ని. శివ గారు హాయ్. హాయ్ 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 మణి. మీకు చాలా సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది తెలుసు, నాకు చాలా సపోర్ట్ చేశారు మీరు మొదట్లో. సో నా క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది చెప్తూ ఉంటారు మీలో మంచి రైటర్ కూడా ఉన్నారు, డైరెక్టర్ కూడా ఉన్నారు అనేసి. సో ఆ అవతారం ఎప్పుడు ఎత్తబోతున్నారు? సార్ ఇప్పుడు ఇక్కడ దాకా కూర్చునే అవతారం గురించి నాకు నిజంగా తెలియదు. ఒకటొకటి అలా వస్తూ ఉంది, ఫాలో అవుతూ ఉన్నాను. నిజంగా అది కూడా రావచ్చేమో, హూ నోస్. నేనైతే ఎవరికి లేకుండా ఉంటుంది కోరిక, నాకు ఉండింది కోరిక, ఖచ్చితంగా అవుద్దని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్గా చేస్తాను, పని నేర్చుకుంటాను. రైటింగ్ అయితే బై బ్లడ్ మీకు తెలుసు కదా, ఉండింది, ఖచ్చితంగా ఉండింది. డెఫినెట్గా వర్క్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. అలాగే నిర్మాతగా సక్సెస్ అయిన తర్వాత మీరు ఓన్లీ స్టార్స్కే పరిమితం అవుతారా, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారా? లేదండి, నాకున్న పరిమితుల మేరకు నేను ఎంతవరకు చేయాలో అంత చేయడానికి. మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కొత్త వాళ్ళతో సినిమా చేద్దామని, ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 9-10 సినిమాలు రిలీజ్ అయ్యాయి మన ఆఫీస్ నుంచి, శివం మీడియా ద్వారా కొంచెం బ్యాక్లో ఉండి. వాళ్ళందరూ కొత్త వాళ్ళు, అందరూ చిన్న సినిమాల వాళ్ళు. నాకు ఇలా స్టార్స్ మన దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి, సింపుల్. స్టార్స్ మన దగ్గరికి రారు కదా. సక్సెస్ అయిన తర్వాత అయినా కూడా స్టార్స్ ఎందుకు వస్తారు? ఒకళ్ళు వస్తే అది కూడా మన అదృష్టమే, మనకి ఇంకో స్టార్ కలిసినట్టే. అన్న, ఇది రామ్ గోపాల్ వర్మ గారి టైటిల్ కదా, మీరు వర్క్ చేశారు, ఆయన సినిమాలో పిఆర్ఓగా చేశారు. చేస్తున్నాను కూడా, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మరి మీరు ప్రొడ్యూసర్ గా మారుతున్నారు, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు మీతో? ఫ్యాంటాస్టిక్, అవునా, వెరీ నైస్ అన్నాడు అంతే. ఆయన స్టైల్, ఆయన వెరీ గుడ్, సత్యనా బాగుంది అన్నాడు. చెప్పాను రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పాను నేను. ఓకే అన్న, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థన, ఈ సినిమాలో నటించే అవకాశం నీకు ఎలా వచ్చింది? తెలుగు వచ్చా? తెలుగు కదా? No, I don't. How did you get chance to act this in film? Actually, first of all, I entered as a audition. Wali sir called me for audition. Then he just said a one line of Rangoli, and I was interested to do because. Actually, he called me for another movie, but coincidence happens that I became as a lead role in Rangoli. Did you act as a child artist, or is this your first movie? Yes, in Tamil I have did as child artist. Sivappu Manjal Pachai and all I have did. Actually, I am known as a child artist, and Rangoli was my first movie as heroine. Pradhana Sandeep, who is your favorite Telugu actor? Favorite actors are there. I can't say one. Like Allu Arjun garu, Vijay Deverakonda garu. It's like a huge list is there. Currently IPL is going on. I don't know. What's your favorite team? CSK. CSK. Thank you. శివన్న ఇక్కడ. ఇది రెగ్యులర్గా అంటే మనకు చూస్తున్న సినిమాల్లో మీరు చెప్తున్నది ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, రొటీన్ స్టోరీ. అంటే ఇదివరకు మనకు పాతగా కూడా ఏదైనా సినిమాలు వచ్చాయి. సో ఈ సినిమా చూడాలి అని ఆడియన్స్ అడిగితే దేనికి అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? లేదు, ప్యూర్లీ ఇట్స్ 2 hours ఎంటర్టైన్మెంట్. వెరీ లెంగ్త్ ఉండదు. చూస్తూ ఉండే లోపు ఇంటర్వ్యూలకు వచ్చేస్తాం. ఇంటర్వ్యూల దగ్గర నుంచి నీకు ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఖచ్చితంగా మీరు సత్య అనే క్యారెక్టర్తోనే ట్రావెల్ అవుతారు. మనం వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాం. నిజంగానే సత్య, పార్వతినే ట్రావెల్ చేస్తారు మిమ్మల్ని. ఆ అబ్బాయి ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫైనల్గా ఎండ్ కార్డులో తెలిసిపోతుంది, ఓహో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా విలువ ఇచ్చాడు. ప్రతి అమ్మ నాన్న కొడుకులకి చేయాలని చెప్పేసి ఉంటుంది మనకి. కానీ ఇది రివర్స్. వాళ్ళందరూ నా కోసం కష్టపడుతున్నారు, నేను వాళ్ళ కోసం. ఒక కొడుకు ఆలోచన ఇది అందుకోసం చూడాలి సినిమాని. థ్యాంక్ యూ ఆల్. చాలా థ్యాంక్స్ అందరికీ, మీడియా అందరికీ, అందరూ నా ఫ్యామిలీ, మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.